వేదిక మీద ఉన్న మహనీయులు, గద్దరన్న ఒక ఎవరెస్ట్ శిఖరం కంటే గొప్పవాడు. గద్దరన్నలాగా పాట పాడేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉండవచ్చుగాక, గద్దరన్నలాగా నాట్యం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉండవచ్చుగాక, కానీ గద్దరన్నలాగా కడుపులో తూటాలు పెట్టుకొని ప్రపంచం ప్రభుత్వాలతోటి కొట్లాడిన మహాయోధుడు గద్దరన్న. గద్దరన్న నేను తెలంగాణ కోసం ఊరు ఊరు బలపం కట్టుకొని మడుగురు నుండి ఆదిలాబాద్ వరకు కొట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం కర్ఫ్యూ పెడితే తుపాకుల మీదకి వెళ్ళి నడిచి వెళ్ళిన వాడు గద్దరన్న. అలాంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గద్దరన్న నేను చూశాను చాలాసార్లు. ఆయన విప్లవం కోసం పాడినప్పుడు ఆయన మీద తూటాలు ఎక్కుపెట్టారు, గద్దరన్నని లాఠీలతోటి కొట్టారు, గద్దరన్నని జైల్లో పెట్టారు. చివరికి తను ఏ తెలంగాణ కావాలని కొట్లాడారో ఆ తెలంగాణ గవర్నమెంట్ గడి ముందు 3 గంటలు ఎర్రటెండల్లో నిలబడ్డాము, కానీ లోపలికి అవకాశం ఇవ్వని ఓ దుర్మార్గమైన వ్యవస్థను కూడా నేను కల్లార చూశాను. కానీ గద్దరన్న లాంటి మహా వ్యక్తికి చనిపోయినప్పుడు, శ్వాస వదిలినప్పుడు అక్కడ ఉన్నది ముగ్గురం. తన సూర్యం వెన్నెల నేను రేవంత్ రెడ్డి గారు. గద్దరన్నకు సముచిత స్థానం ఇవ్వాలని మేము అడిగినప్పుడు ఎల్బీ స్టేడియం గేట్లు బద్దలు కొట్టి ప్రజలందరూ దర్శించే విధంగా తీసుకొచ్చిన మహనీయుడు ఆయన. గద్దరన్న ఏ స్వప్నం అయితే కన్నాడో నెత్తుటి మరక పడకుండా, గద్దరన్న ఏ విప్లవాన్ని అయితే కోరుకున్నాడో ఓ డెమోక్రటిక్ పద్ధతిలో ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంటే అక్కడ గడిగోడలు కూల్చిన విప్లవకారుడు.